నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ, యునాని వైద్యులు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్. నమస్కారం డాక్టర్. ఈ మధ్య కాలంలో షుగర్ వ్యాధి బాగా పెరిగిపోతుంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో. దానివల్ల అంగస్తంభన సమస్య ఏమైనా పెరిగే అవకాశం ఉందంటారా? హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ఏ అస్కారీ. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. గత 31 సంవత్సరం నుండి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఎండి యునాని నందమూరి తారక రామారావు హెల్త్ ఇన్స్టిట్యూట్ విజయవాడ నుండి చేశానండి. ఇవాళ టాపిక్ ఏంటంటే షుగర్ వ్యాధి వల్ల మగవాళ్లలో అంగస్తంభన సమస్య రావచ్చా లేదా, వస్తే దీనికి పరిష్కారం ఏంటి యునాని వైద్యంలో అని ఇవాళ క్వశ్చన్. షుగర్ వ్యాధి ఎవరికి వస్తుందో, షుగర్ వల్ల ఏం జరుగుతుందంటే, షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా ఒక 5 సంవత్సరాలు మన శరీరంలో షుగర్ వచ్చేసి 5 సంవత్సరాలు దాటాక 30-40% మగతనం తగ్గొచ్చు. ఎందుకు తగ్గుతుంది? 10 సంవత్సరాలు దాటితే 80-90% మగతనం తగ్గొచ్చు, అంగస్తంభన సమస్య రావచ్చు. అది ఎందుకు వస్తుందంటే, తరచుగా చెప్తూనే ఉన్నాను, షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా బాడీలో డ్యామేజ్ జరుగుతూనే నిరంతరంగా మన బాడీలో నష్టం. మన నష్టం అంటే ఏం జరుగుతుంది? మన నరాల మధ్య ఉన్న కణాలు చచ్చిపోతుంటాయి, డయాబెటిక్ న్యూరోపతి. ఓకే. అలాగే మన రక్తనాళ లోపల ఉన్న పొర కూడా పాడైపోవటం వల్ల కూడా నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ ఉత్పత్తి అవ్వదు. ఒకటి, నరాలు చచ్చిపోవటం వల్ల అంగం లేసి స్తంభించి ఉండదు, సస్టైన్ ఉండదు, నిలకడ ఉండదు. అట్లాంటప్పుడు పేషెంట్ సెక్స్లో సామర్థ్యం తగ్గిపోయి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడుతుంటాడు. వాళ్ళ దాంపత్య జీవితం, వాళ్ళ భార్యతో తనకు గొడవలు, మనస్పర్ధాలు పెరిగిపోతాయి షుగర్ వల్ల. తనకు పాపం పని చేశాడు, ఏం చేయలేదు తను, ఆ షుగర్ వల్ల నష్టం జరిగిపోతుంది. ఓకే. అలాగే నైట్రిక్ ఆక్సైడ్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే, అంగం వైపు వచ్చే బ్లడ్ సర్క్యులేషన్కు పెంపిస్తుంది, అంటే పెంచేస్తుంది, ఇక్కడ వచ్చేటట్టు లాగుతుంది. ఓకే. ఆ నైట్రేట్స్ రాకపోవటం వల్ల, నైట్రిక్ ఆక్సైడ్ రాకపోవటం వల్ల ఆ వెజల్స్ సాగకపోవటం వల్ల అంగం వైపు రక్తం ప్రసరణ జరగదు, దూసుకోరాదు. కాబట్టి అంగంలో స్తంభన గట్టితనం రాకపోవచ్చు. ఓకే. అట్లాంటప్పుడు దూసుకుపోయేంత శక్తి, యోనిలో దూసుకుపోయేంత శక్తి అంగంలో లేకపోవడం జరుగుతుంది. మాటికి ప్రయత్నించడంలో సెక్స్ చేయడం ప్రయత్నిస్తాడు, విఫలమవుతుంటాడు. ఎందుకంటే అంగంలో కావాల్సినంత యోనిలు దూసుకునేంత శక్తి రాకపోవటం వల్ల విఫలమవుతుంటాడు. ఒకవేళ వచ్చిన శక్తి తొందరగా వీర్యం బయటికి వెళ్ళేసి తన శీఘ్రస్ఖలనానికి గురి అవుతుంటాడు. ఇట్లాంటి సమస్యల వల్ల తరచుగా మాకు మెసేజ్ వస్తుంటాయి, సార్ నాకు షుగర్ వచ్చేసి 5 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది, సామర్థ్యం తగ్గిపోయింది. నేను కెమెరా ముందు ఈ మాట ఏం చెప్తాను చెప్పే మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, అంగస్తంభన సమస్య షుగర్ ద్వారా మీకు వచ్చింది అనుకున్నా ప్రేక్షకులకు చెప్పేది, మీ రక్తనాళాలు పాడైపోయినా, దాంట్లో దోషం వచ్చినా, మీ అంటే మీ నర్వ్స్ పాడైనా, నరాలు పాడైపోయినా, న్యూరోపతి వచ్చిన యునాని మందులతో, యునాని వనమూలికలతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మళ్ళీ మీ పాత వైభవం, పాత శక్తి, మీ మళ్ళీ మగతనం తిరిగి వచ్చేస్తుంది యునాని వైద్యంతో. అంటే డాక్టర్, ఇప్పుడు ఇది షుగర్ వల్ల వచ్చింది కదా, షుగర్ తగ్గిపోతే ఆటోమేటిక్గా షుగర్ చెప్పాను కదా, మా షుగర్ తగ్గిపోదు కదా, షుగర్ ఉంటుంది. షుగర్ నార్మల్ పెట్టుకున్నా కూడా నష్టం, నిరంతరంగా మన బాడీలో డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే. మీకు షుగర్ నార్మల్ పెట్టుకోండి, మీకు ఏ వయసు ఉన్నా అయినా, మీ 50, 55, 60 సంవత్సరాలు ఉన్నా, మీ సెక్స్లో సామర్థ్యం కొంచెం తగ్గినా, షుగర్ నార్మల్ పెట్టుకొని యునాని వైద్యం చేయించుకుంటే, మందులు వాడుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తల దగ్గర నుంచి కాలు గోరు దగ్గర వరకు ఉన్న నరాలన్నీ మంచిగా అవుతాయి. ఓకే. అంటే ఒకసారి ఈ యునాని టాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాడితే అంటే మళ్ళీ మనం ఈ సమస్యతో బాధపడే అవసరం ఉండదు అంటున్నారా? ఒక 5-10 సంవత్సరాల వరకు ఉండదు మళ్ళీ సమస్య. ఎందుకంటే షుగర్ వల్ల మళ్ళీ పాడుతుంటాయి కదా, షుగర్ వల్ల మళ్ళీ పాడుతుంటాయి. 5-10 సంవత్సరాల వరకు మళ్ళీ అవసరం ఉండదు మా దగ్గర ఒకసారి మందులు వాడుకుంటే. షుగర్ ఉండకపోతే మళ్ళీ, ఇప్పుడు నాన్ డయాబెటిక్ పేషెంట్కు మా దగ్గర ఒకసారి మందులు వాడుకుంటే మళ్ళీ జీవితంలో, ఇప్పుడు మా దగ్గర 20-30 సంవత్సరాలు ఎవరైనా అంగస్తంభన సమస్యకు నాన్ డయాబెటిక్ షుగర్ లేని వాడు వచ్చాడు అనుకోండి, వాడు ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ 50 సంవత్సరాలు మా దగ్గర రావాల్సిన అవసరం ఉండదు. ఓకే. అప్పుడు ఎందుకు వస్తాడంటే, ముసలితనం వచ్చింది, ఆండ్రోపాస్ పీరియడ్ వచ్చింది కాబట్టి వస్తాడు.
ఓకే. షుగర్ ఉన్న వాళ్ళు అలా కాదు, షుగర్ నార్మల్ పెట్టుకున్నా మళ్ళీ నరాలు పాడవుతూనే ఉంటాయి. 10-15 సంవత్సరాల వరకు మా దగ్గర రావడం మా పేషెంట్ మళ్ళీ షుగర్ పెంచుకున్నాడు అనుకోండి, షుగర్ రీడింగ్ ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు షుగర్ మళ్ళీ మన నరాలను పాడు చేస్తుంటుంది. ఇప్పుడు నేనే షుగర్ పేషెంట్ అనుకోండి, ఇప్పుడు నేనే డాక్టర్గా నేనే ఒక పేషెంట్, నేను మందులు వాడుతున్నాను, షుగర్ నార్మల్ పెట్టుకున్నాను, మందులు వాడుకున్నాను, నాకేం ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యలు తీరిపోయాయి. కానీ మళ్ళీ నేను షుగర్ పెంచుకున్నాను అనుకోండి, మళ్ళీ నా నరాలు పాడవుతుంటాయి. షుగర్ లెవెల్ నార్మల్ పెట్టుకోవాలి, ఓకే, ఏ సమస్య రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాడు, మళ్ళీ అంగస్తమనం పెరిగిపోయింది, సమస్య లేకుండా పోయింది, మళ్ళీ డైట్ ఫాలో అవ్వట్లేదు, షుగర్ పెంచుకొని పెరిగి ఉంటుంది, బాగా 300 పైన ఉంటుంది అంటే మళ్ళీ ఉన్న మగతం తగ్గుతుంది. షుగర్ నార్మల్ పెట్టుకుంటే మళ్ళీ నా దగ్గర రావాల్సిన అవసరం వస్తే మళ్ళీ 10-15 సంవత్సరాలు వస్తాడు. ఓకే. శాశ్వత నివారణ యునాని మందులతో డయాబెటిక్, నాన్ డయాబెటిక్ మా దగ్గర ఉంటుంది. రక్తనాళాలు పాడైపోయినా మంచి అయిపోతాయి, దోషం ఉన్నది దాంట్లో, అలాగే మీ నరాలు 2 కూడా మంచిగా అయిపోతాయి యునాని మందులతో. సైడ్ ఎఫెక్ట్ లేకుండా, రైట్ ఎఫెక్ట్ సైడ్ బెనిఫిట్స్తో మళ్ళీ పూర్వంలో ఉన్న మగతనం, ఆ గట్టితనం, ఆ టైమింగ్ అన్నీ తిరిగి వచ్చేస్తాయి. ఓకే. యునాని మందులతో మీకు అసలు మా ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది యునాని అంటే తెలియదు. యునాని అంటే వనమూలికలు. ఆయుర్వేదిక్ ఎలా ఉంటుంది, యునాని అలాగే ఉంటుంది. యునాని మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అంగస్తమన సమస్యతో శాశ్వతంగా డయాబెటిక్ అయినా నాన్ డయాబెటిక్ బయటపడవచ్చు. ఏ వయసులో వారైనా, చిన్న వయసు అయినా పెద్ద వయసు అయినా ఈ సమస్యతో శాశ్వతంగా బయటపడవచ్చు. విన్నారు కదండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు లోకాన ఏ మూలాన ఉన్నా కూడా నాతో పేట్ కన్సల్టేషన్ తీసుకొని మాట్లాడవచ్చు. దగ్గరలో ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో ఉంటే, ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉంటే సౌలభ్యం ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటివరకు సార్. థ్యాంక్ యూ డాక్టర్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.